కలవకుర్తిపట్నంలో పార్లమెంట్లో అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిరసనగా కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిపట్నంలో అంబేద్కర్ చౌరస్తాలో నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేవీపీఎస్ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత గొప్ప వ్యక్తి అంబేద్కర్ను అవమానించడం సిగ్గుచేటు అని అమిత్ షా వెంటనే యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. शर्मनाक वाक़या गुजरा जो एक पार्लियामेंट के मेंबर होके भी मेरे ख्याल से उन्होंने पार्लियामेंट के मेंबर बोलने से ज़्यादा बेहतर यह है कि उन्हें एक तड़ीपार लिए हैं क्योंकि उनकी हिस्ट्री सबको मालूम है. अमित शाह जो है एक तड़ीपार आदमी है जिसकी वजह से उनको बात करने की तमीज़ नहीं है. उन्होंने जिस इंसान के बारे में बात कर रहे हैं उन्होंने खाली जो है ना एक हिंदुत्व का नारा लगाते हुए बात कर रहे हैं, लेकिन आज अम्बेडकर के क़वानीन की वजह से हिंदुस्तान में अमन चैन कायम है. वरना आज जो है ये बीजेपी की वजह से आज पूरा मुल्क जो है बर्बाद हो चुका है और आगे भी बर्बाद होने के चांसेस है. इसलिए मैं एक ही नारा देना मुनासिब समझ रहा हूँ कि बीजेपी हटाओ और देश को बचाओ. अमित शाह जैसे गुंडे पार्लियामेंट में रहने के काबिल नहीं है, इसलिए उनको फौरन बरतरफ करना ज़रूरी है. उनको जय बाबा साहेब अम्बेडकर. అంబేద్కర్ గారి గురించి తీసుకొని ఇలా అంబేద్కర్ గారు లేకుంటే మన బడుగు బలహీన వర్గాల ఎంత లోపడిపోతామో మనకు తెలుసు. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని అనేక మార్లు అమిత్ షా గారు మాట్లాడడం ఇది సమంజసం కాదు. ఏమాత్రం నీకు ప్రజల మీద గౌరవం ఉన్నా నువ్వు రాజీనామా చేయాలి, అవసరమైతే నీ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధివి. ఇవాళ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఇవాళ పార్లమెంట్లో నువ్వు ప్రవేశమైనావు. అటువంటి సందర్భంలో ఇవాళ అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడడం ఇది సమంజసం కాదని చెప్పి ఇవాళ కల్వకుర్తి గడ్డ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఇదొక్కసారి మళ్ళీ రిపీట్ అయితే దేశం వల్ల కలనం అవుతుంది. తస్మా జాగ్రత్త. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ ఉంటాయిపోతాయి, మనుషులు శాశ్వతం కాదు. కాబట్టి ఏదైతే మన రాజ్యాంగబద్ధంగా ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందో దాని అనుసరంగానే ఇవాళ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మరి ప్రజలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ ఈ యొక్క ఏదైతే అమిత్ షా గారు మాట్లాడినో సిగ్గు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యంగ్యంగా మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మిస్టర్ అమిత్ షా కల్వకుర్తి గడ్డ మీద నుంచి నీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిన్న పార్లమెంట్లో నువ్వు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అంబేద్కర్ 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 అంటూ దేశ ప్రజలందరూ అంబేద్కర్ గారిని కొలవడము
చెప్పేట్టుగా ఉంది. అంబేద్కర్ గారిని కొలవకుండా దేవుని కొలిసినట్లయితే మీకు మోక్షం కలుగుతుందని చెప్పి ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానంగా దేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో ఆయన అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క కులానికే ఒక్క మతానికే కాకుండా దేశ ప్రజలందరికీ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో నువ్వు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దేశ ప్రజలందరి తరఫున కల్వకుర్తి పట్టణం నుంచి కాంగ్రెస్ పార్టీ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అమిత్ షా గారిని వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రికి అనర్హుడిగా ప్రకటించి మోడీ గారి ప్రభుత్వము అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కల్వకుర్తి గడ్డ మీద నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, దేశ ప్రజలందరూ కూడా కులము మతము ఏ సామాజిక వర్గం కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తించి భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత గ్రంథంగా పిలువబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం వల్లనే పార్లమెంటు నడుస్తున్నది. ఆ పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే మాట్లాడిరో వెంటనే తక్షణమే క్షమాపణ చెప్పకపోతే నిన్ను బర్తరఫ్ చేసేంత వరకు వదిలిపెట్టమని చెప్పి కల్వకుర్తి గడ్డ మీద నుంచి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మిత్రులారా, కార్యక్రమాన్ని నిన్న భారత పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ తన అసలు నిజం స్వరూపాన్ని తన వెనుక ఉండి నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ విధానాన్ని భారతదేశానికి బహుజనులకు అగ్రకుల పేదలకు అనేక రకాలకు ఎంతో దేవుడిగా ఇష్టమైనటువంటి దేవుడిగా వచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ను అవమానిస్తూ హిందువుకి మీకు పుణ్యం రావాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే 7 హిందూ దేవుళ్ళ చుట్టూ వెళ్ళండి 7 సార్లు స్వర్గానికి పోతానన్నాడు. ఇప్పుడు ఆయన స్వర్గాన్ని అనుభవిస్తుండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పుణ్యాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే రాయకుంటే ఈ దేశ పార్లమెంటులో ఉండేటువంటి కనీస అర్హత కూడా ఎవరికి హోంమంత్రికి లేదు. ఆయన్నే కాదు, బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో కూడా అమర ప్రసాద్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కాలంలోనే ఉంటే ఆయన కాల్చి చంపేవని అన్నాడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఏమన్నాడు, ఆయన బాధాప్తుగా మేము ఈ రాజ్యాంగాన్ని మేలుస్తామన్నాడు. రామకృష్ణ హెగ్డే అనంత హెగ్డే అనేటువంటి కర్ణాటక చెందినటువంటి బీజేపీ నాయకుడు మేము బరాబర్ మారుస్తామన్నాడు. అంటే దీని వెనుక మొత్తం ఒకవైపు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ కాలు ఒప్పుకుంటా బీజేపీ ఆయన ఆశయాన్ని తుంగలో తొక్కని పాతాళానికి తొక్కాలని చూస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని తీసేసి ఆ స్థానంలో మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి నియంత పాలన చేసి ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు దిక్కు లేనటువంటి వాళ్లకు దీనులైన వెలిగినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూర్చిపెట్టడానికి రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ రాసినటువంటి హెగ్డే వారే అన్నాడు, భారత రాజ్యాంగం హక్కుల పొంత ఇది పరాయి దేశాల నుంచి అరువు తెచ్చుకున్నది, ఇది మా రాజ్యాంగం కాదు, మా అసలు సిసమైనటువంటి రాజ్యాంగం ఏదంటే మన ధర్మశాస్త్రం అన్నాడు. అంటే మనమంతా రాజకీయ అధికారంగా ఉన్నా చదువుకున్నా ఈరోజు పార్లమెంటులో జరిగినటువంటి విషయాలను ఇక్కడ ఎండగడుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని తెలియజేస్తూ ఇదే కాదు ఇంకా రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క ఇప్పుడు ఎవరన్నా ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ విధానం వలన నియంత్రిత రాజ్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి పాలన రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులను ఫెడరలిజాన్ని నాశనం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ వాక్యాలను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దానం చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఆయనను అరెస్ట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.